జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఆథరైజ్డ్ లిక్కర్ షాప్స్ అనేది ఎక్కువ ఉంది. అది టీడీపీ ముఖ్య నాయకులే నడుపుతున్నారు. బెల్ట్ షాపులు తీసుకుంటే ముఖ్యమంత్రి గారే చెప్పినారు, బెల్ట్ షాపులు నడిపితే జరిమానా 5 లక్షల్లో జరిమానా వేస్తాము అని. దీన్ని బాలకృష్ణ గారు గంగలోకి తొక్కి వాళ్ళ అనుచరుల ద్వారా బెల్ట్ షాపులు అనేది నడుపుతున్నారు. మండలంలో ఒక దుకాణానికి లైసెన్స్ పొంది కొడికొండ చెక్ పోస్ట్ లో మరొక దుకాణాన్ని అక్రమంగా నడిపినారు. అదే కాకుండా హిందూపూర్ రూరల్ మండలంలో ఉన్నటువంటి తూమకుంటకి ఒక దుకాణానికి లైసెన్స్ వస్తే సందు అని కిరికెర మిల్ దగ్గర అక్రమంగా ఇంకొక దుకాణాన్ని నడిపినారు. ఎంతవరకు ఇది సమంజసము అని నేను అడుగుతున్నాను. మీరు ఎలక్షన్ కి ముందు హామీలైతే ఇచ్చినారు, క్వాలిటీ మందు ఇస్తాము, పేదవాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు, రేట్లు తక్కువనే ఉంటాయి అని చెప్పినారు. కానీ మీరే రాసినారు చీప్ లిక్కర్లు షాపులో అయితే అమ్ముతున్నారు అని. అది ఎలాంటి చీప్ లిక్కర్లు అంటే, ఎవరు మీ నాయకులే గోవా నుంచి చీప్ లిక్కర్ తీసుకొస్తూ దాన్ని బెల్ట్ షాపులోకి సరఫరా చేసి మరి దాన్ని కల్తీ చేసి అమ్ముతున్నారు. అదే కాకుండా డిఫెన్స్ లిక్కర్ని మీరు వదలట్లేదు. డిఫెన్స్ లిక్కర్ తీసుకొచ్చి వేరే లేబుల్ వేసి బాటిల్లో పోసి మరీ దాన్ని కల్తీ చేసి మీరు అమ్ముతున్నారు. కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. బాలకృష్ణ గారు, మీరు ఫిలింలో అన్ని మాట్లాడుతూ ఉంటారు, చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడొద్దు అని. మీరు ఆధిపత్యం వహిస్తున్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో మీరు సూటిగా కాకుండా ఇలా రెండో చూపు చూస్తున్నారు. ప్రజలందరూ దీన్ని గమనించాలా. దయచేసి ముఖ్యమంత్రి గారు మరియు ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఇవన్నీ గమనించాలని నేను కోరుకుంటూ, ప్రజల ఆరోగ్యం గురించి మీరు ధ్యాస తీసుకొని ఇవన్నీ ఆపాలా. అక్రమంగా మీరు చీప్ లిక్కర్ ఇచ్చేది కానీ సరఫరా చేసేది కానీ బయట నుంచి ఈ అక్రమ దుకాణాలు ఏదైతే ఉన్నో అవన్నీ మీరు కంట్రోల్లో పెట్టాలని నేను కోరుకుంటున్నాను. రోజుల కింద కొడికొండ చెక్ పోస్ట్ లో లారీలు అక్రమంగా లిక్కర్ సాగిస్తున్న లారీలు పట్టుకుంటే తెలియకుండా ఇంతవరకు అది బయటికి రాలే. మీరు తెలియకుండా దాన్ని మాయం చేస్తున్నారు, విడిపించుకున్నారు మీ టీడీపీ నాయకులు. మరి ముఖ్యంగా కళ్ళు నుంచి మీ ఆఫీస్కి 20 లక్షలు చందా వస్తున్నాయని మీ పిఏలే చెప్పుకుంటున్నారు. ఆ పిఏలు బహిరంగంగా ఏం చెప్పుకుంటున్నారు అంటే, ఆ 20 లక్షలు ఏదైతే వసూలు చేస్తున్నారో ఆ అమౌంట్ని హైదరాబాద్కి మీకే తరలిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.